వీడి 91 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ నియోజకవర్గంలో జనహృదయ నేత మాజీ మంత్రి శాసనసభ పక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. దాచారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి 2 లక్షల విరాళాన్ని ప్రకటించడంతో పాటు ఇటీవల మృతి చెందిన 4 బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొత్తం 4 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నల్లవాగు కేసరి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ఆయురారోగ్యాలతో మరిన్ని ప్రజా సేవలు చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు హరీష్ రావు గారి 54వ పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ హనుమాన్ టెంపుల్లో పూజలు నిర్వహించి, అదేవిధంగా పుట్టినరోజు సందర్భంగా బర్త్డే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కొండపాక, గుండూరుపల్లి, జగదేపూర్, మరుకు, ములుగు, వర్గల్, గజ్వేల్, మనోరాబాద్, గోబ్రాల్ అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో హరీష్ రావు గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఆలయాల పూజలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ గారికి గుడి పక్కన ఉండి రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించినటువంటి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాం. భగవంతుడు హరీష్ రావు గారికి నిండు నూరేళ్లు ఆశీర్వదించాలని, ఆయనకు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించి ఈ వేడుకలు జరుపుకుంటున్నాం. ఇక్కడ నుండి మన శ్రేణులందరం కూడా హాస్పిటల్ పోయి అక్కడ మనం పనులు కార్యక్రమాలు చేసుకొని అక్కడ నుండి దర్గాకు వెళ్తాం. దర్గాలో కేక్ కట్ చేసుకుంటాం. ఆ పక్కనే ఇంద్రాపార్క్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ కాకుండా అందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. జై తెలంగాణ, జై హరీష్. దాచారం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతూ ఉంది. ఆలయ నిర్మాణంలో దాన్ని సాగరించడానికి గూడెం కృష్ణారెడ్డి గారు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి గారు 25,000 రూపాయలు ఆర్థికంగా ప్రకటిస్తూ ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా దాచారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున, అందరి తరఫున 2 లక్షల రూపాయలు గుడి నిర్మాణానికి ప్రకటించడం జరిగింది. Long live, long live. Long live, long live. హరీషన్న నాయకత్వం వర్ధిల్లాలి. హరీషన్న నాయకత్వం వర్ధిల్లాలి. లాంగ్ లీవ్ హరీషన్న, లాంగ్ లీవ్ హరీషన్న, లాంగ్ లీవ్. జై తెలంగాణ, జై తెలంగాణ.
హలో ఎవరు ఏం కాదు ఎవరికి చేసిండు సార్ 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 अल्लाह इस कार खैर को अल्लाह बखूबी काम को अंजाम देने की तौफीक अता फरमा। आफियत से अल्लाह काम करने की तौफीक अता फरमा। शर से अल्लाह हिफाजत फरमा। खैर का मामला फरमा। हर काम में तरक्की अता फरमा। रहमतें नाजिल फरमा। बरकतें नाजिल फरमा। तमाम तरह की परेशानियों से अल्लाह हम सबकी हिफाजत फरमा। मौला तआला अल्लाह तेरी ये बुजुर्गान दीन है, अल्लाह बुजुर्गान दीन के दरवाजे अल्लाह इनके दर पर हम आए हुए हैं। अल्लाह जो मकसदें लेकर आए हैं इन मकसदों की अल्लाह कामयाबी अता फरमा। मकसदों में कामरानी अता फरमा। तमाम तरह की मुसीबतों को या अल्लाह दूर फरमा। या अल्लाह आने वाले हालात के अल्लाह बेहतर अता फरमा। या अल्लाह तमाम हालात के या अल्लाह दुरुस्त भी अता फरमा। आने वाले या अल्लाह इलेक्शन में या अल्लाह बिलखुसूस केसीआर साहब को, हरीश राव साहब को और जितने लोग इसमें जमा है अल्लाह మెండ మదిగారి సారథ్యంలో కేసరి హనుమాన్ టెంపుల్లో గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి అన్న గారు, గౌరవనీయులు మాజీ చైర్మన్ రాజమౌళి గారు, గౌరవనీయులు మాజీ ఏఎంసీ చైర్మన్ మాదారి శ్రీనివాస్ గారు, జెడ్పీటీసీ మల్లేశం గారు, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మా నరసింగ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కృష్ణారెడ్డి గారు, మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి హరీష్ రావు గారి 54వ బర్త్డేని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. హరీష్ రావు గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గుండెలలో నిత్యం శ్రమవరుడై తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడేటువంటి నాయకుడు హరీష్ రావు గారు. మరి అలాంటి నాయకుడు పుట్టినరోజులో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరి హరీష్ రావు గారికి భగవంతుడు ఇంకా శక్తిని ప్రసాదించాలని, ఆ శక్తి ప్రజలకు ఉపయోగపడాలని, ఆ శక్తి తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. మరి గజ్వేల్ నియోజకవర్గంలో హరీష్ రావు గారికి ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. ఎందుకంటే గజ్వేల్ ప్రజలందరూ కూడా ఆయన సుపరిచితుడు. గజ్వేల్ అభివృద్ధిలో ఆయన ప్రతి అంగుళంలో కూడా భాగస్వామి ఉన్నాడు. కాబట్టి నేను గజ్వేల్ నియోజకవర్గం తరఫున కూడా ఆయనకు జన్మదిన వేడుక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై హరీష్ రావు. కొమటిబండ భాస్కర్ అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరణించినందున వాళ్ళ మిస్సెస్ భాస్కర్ కవిత గారికి, అదేవిధంగా తిమ్మాపురం
మాజీ సర్పంచ్, ఉద్యమకారుడు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ మిస్సెస్ నవ్య గారికి, అదేవిధంగా మన ములుగు సీనియర్ నాయకుడు మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ వాళ్ళ భార్య రాధా గారికి, అదేవిధంగా మన కాసిరెడ్డిపల్లి 2 సార్లు సర్పంచ్ పోటీ చేసి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి మరి వాళ్ళ మిస్సెస్ నవ్య బాలమణి గారికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాం. ₹1,00,000 ఆర్థిక సాయం కూడా వీళ్ళు పార్టీకి సేవ చేసిండ్రు. 2001 నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు గౌరవనీయులు పెద్దలు తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా గతంలో కూడా హరీష్ రావు గారు వీళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ పలకరించి ఆర్థికంగా ఆదుకుందాం, పార్టీకి ఎప్పుడు ఎల్లవెళ్ళ వాళ్ళకి అండగా ఉందామని చెప్పి మాతో చెప్పడం జరిగింది. కొన్ని కారణాల వల్ల రాలేదు. తప్పకుండా హరీష్ రావు గారు ఈ 4 ఇండ్లకు బయలుదేరి 4గురిని పరామర్శించి భవిష్యత్తులో పార్టీ వీళ్ళకు అండగా ఉంటుంది, హరీష్ రావు గారు అండగా ఉంటారు, కేసీఆర్ గారు అండగా ఉంటారు. వాళ్లకు కేసీఆర్ గారు నోటీసులు పెట్టి హరీష్ రావు గారికి చెప్పి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కూడా, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం కూడా పార్టీ శక్తివంచన లేకుండా వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ ప్రవీణ్ గారికి, మరి ఎల్లం గారికి, అదేవిధంగా మన సుమన్ గారికి, మన భాస్కర్కి 4గురికి కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. వాళ్ళ పిల్లలందరినీ కూడా మా పిల్లలుగా భావిస్తాం, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబంగా భావించి భవిష్యత్తులో కూడా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కృషి చేయడానికి మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన ఇవన్నీ కూడా మరి మాదారి శ్రీనివాస్ గారు, మా దేవి రవీందర్ గారు, బెండ మది గారు, మరి పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ గారు, అందరూ చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి వీళ్ళ కుటుంబానికి సాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు మా రాధాకృష్ణ శర్మ గారు, మరి చాలామంది కూడా వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడదామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. నియోజకవర్గంలో దాదాపుగా 365 మంది చనిపోతే పార్టీ తరఫున ఒక్కొక్కరికి ₹2 లక్షల ఇచ్చినాం, ఒక్కొక్కరికి ₹2 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చినాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ రైతు చనిపోయినా కూడా ఆ కుటుంబానికి ₹5 లక్షల రైతు బీమా ఇచ్చినాం. దాంతోపాటు ₹2 లక్షల పార్టీ తరఫున ఇచ్చినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రైతు బీమా కూడా ఇవ్వలేని పరిస్థితిలో, రైతు బీమా కూడా ప్రీమియం ఇవ్వలేని పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి భవిష్యత్తులో మరి కేసీఆర్ గారు, మొన్న హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూర్చొని పార్టీలో రేపు సభ్యత్వం ఉంటుంది. ఎవరికైనా సరే మళ్ళీ ఏ పార్టీ అన్ని విధాల అండగా ఉండడానికి మరి పెద్ద ఎత్తున ప్రతి కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ చేయడానికి మన పార్టీ ఆలోచన చేస్తుంది. భవిష్యత్తులో కానీ ఎప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేస్తాము. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలలో భవన నిర్మాణ అనుమతుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. అర్హులైన సామాన్య ప్రజలకు నెలల తరబడి అనుమతులు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకున్న అధికారులు ప్రభుత్వ భూములు, వక్ఫ్ బోర్డు స్థలాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలకు మాత్రం రాత్రికి రాత్రే అనుమతులు మంజూరు చేస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటుకు ఫ్లెక్సీ కట్టి వినూత్నంగా నిరసన తెలుపుతూ అవినీతి అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గజ్వేల్ పట్టణంలో చర్చానీయాంశంగా మారింది. నేను ఒక పర్మిషన్ అప్లై చేసిన 4వ నెల 29వ తారీఖు నాడు ₹1,20,000 డీడీ కట్టిన. డీడీ కట్టిన తర్వాత నాకు నెక్స్ట్ 24 అవర్స్లో డీడీ కట్టినట్టు నాకు రిసిప్ట్ ఇచ్చారు. గత నెల రోజులు అవుతుంది. ఎప్పుడు మున్సిపల్ ఆఫీస్కి వచ్చినా మేడం లీవ్లో ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి డీడీ కట్టిన వాళ్ళకే ఇట్లా అవుతుందా పరిస్థితి? మరి కట్టకుండా అక్రమ నిర్మాణం చేపట్టేటోళ్ళకి మరి రాత్రి ఎలా పర్మిషన్ వస్తుంది? మరి ఈ రకంగా మరి గజ్వేల్లో ఇంతవరకు నేను అందరి అధికారుల దగ్గరికి నేను సమక్షంలో వెళ్ళిన ప్రతి ఒక్కరూ మేడం లీవ్లో లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి గత నెల రోజుల నుంచి లీవ్లో లేని వాళ్ళకి
మరి ఇలా పర్మిషన్ వస్తుంది? అక్రమంగా రాత్రికి నిర్మాణం ఎలా చేపట్టారు? రాత్రి జేసీబీ తోటి కూల్చివేత చేయగానే రాత్రి 12 గంటల నుంచి పొద్దుగాల 12 గంటల వరకు మరి ఇలా స్లాబులు గిట్ట పడుతుంది. మరి ఏ రకంగా? మరి నాకు ఇంతవరకు నెల అవుతుంది. పోయిన నెల 4వ నెల 30 తారీఖు నుంచి 5వ నెల 2 తారీఖు వరకు నేను ప్రయత్నం చేసినాను. లాస్ట్ వరకు వస్తే మేడం నుంచి సిగ్నేచర్ అయింది, కానీ ఇంకా నాకు పర్మిషన్ అనేది ఇంకా అప్రూవల్ రాలేదు. చెక్ చేయాలి టైం. లీగల్గా డబ్బులు కట్టిన తర్వాత కట్టిన రిసిప్ట్ గిట్ట అన్నీ ఉన్నాక అయినా మనకు నెల రోజుల టైం పడుతుంది. ఏ అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. మరి పరిపాలన చేసే వాళ్ళ దగ్గర పొరపాటు జరుగుతుందా? మరి ఏ రకంగా లీగల్గా అవుతుంది? ఎలాంటి పర్మిషన్ లేని వాళ్ళకి ఇల్లీగల్ పర్మిషన్స్ ఎలా వస్తుంది? మరి గజ్వేల్ నియోజకవర్గంలోనే ఇట్లా అవుతుందా ఏంది? మరి ఏ విషయం అనేది నాకు స్పందించాలి అన్నమాట మాట్లాడుతున్నా. నెల రోజులు టైం పడుతుంది, నాకు ఇంతవరకు ఇలాంటి పర్మిషన్ రాలేదు. వారానికి కారణం ఏందనేది చెప్పాలి. ఇక్కడ నేను మున్సిపల్ ఆఫీస్ కాడ నేను మాట్లాడుతున్నాను, ఎవరైనా రెస్పాండ్ కావాలి అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం వెళ్తున్న అన్నదానికి ఒక నిదర్శనం ఉన్నది. రాత్రికి రాత్రి మున్సిపల్ సిబ్బంది పోయి ఇలా ఈ కట్టడాలు కూల్చేసిన తెల్లారి రోజే ఇలా స్లాబ్ పోసుకోవడం, కట్టిన నెల రోజులైనా పర్మిషన్ రాకపోవడానికి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా, లేకపోతే మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమా, లేకపోతే పాలకవర్గ నిర్లక్ష్యమా? గజ్వేల్లో ఈ అవినీతి రాజ్యం వెళ్తున్న సందర్భంగా ఎవరిని అడిగినా కానీ ఇప్పటి వరకు ఆఫీసర్లు లీవ్లో ఉన్నారు, ఈ ఆఫీసర్ లేడు, ఆ ఆఫీసర్ లేడు అని చెప్పడమే కాక పర్మిషన్ ఇవ్వడానికి ఒక నెల సమయం తీసుకున్నారు. అవినీతిలో ఇంతకు ముందుకే మనకు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, వక్ భూముల్లో అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ ఉక్కుపాదం అని చూపెట్టారు. ఇప్పటి వరకు ఇదే మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, ఇదే బిల్డింగ్కు రాత్రి సమయాన్న జేసీబీ మున్సిపల్ సిబ్బంది పోయి గూలగొట్టిన తర్వాత తెల్లారి స్లాబ్ పోసారు. అక్రమంగా నిర్మించుకునే వాళ్ళకేమో ఏ పర్మిషన్లు అవసరం లేదు. నిజాయితీగా రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను కట్టిన తర్వాత ఒక నెల రోజుల నుంచి పర్మిషన్ ఇవ్వకపోతే ఈ మున్సిపల్ సిబ్బందిని మేమేమని ప్రశ్నించాలి? ప్రజల సొమ్ముతో వీళ్ళు జీతాలు తీసుకున్న వ్యక్తులు, ప్రజలకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే మేము ఇంకెవరిని ప్రశ్నించాలి? ఈ గజ్వేల్లో మున్సిపాలిటీలో అవినీతి రాజ్యం వెళ్తున్నదానికి ఇది ఒక నిదర్శనం. ప్రజలారా ఇది గమనించండి. ఏ అధికారులకు డబ్బులు ఇవ్వద్దు. మీరు ప్రత్యక్షంగా మున్సిపల్ ఆఫీస్కు వచ్చి మీ డీడీ కట్టుకోండి, కావలసిన పర్మిషన్లు తీసుకోండి. ఇవ్వని ఎడల మున్సిపల్ ముందు నిరసన అయినా తెలపండి, కానీ ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడకండి. అధికారులకు మేము హెచ్చరిస్తాం. Today we have come to Gajwel municipality regarding permissions. This is the Indian citizen who has paid his total amount online, showing which amount he has to pay. He has given and paid it since 1 month. He is unable to get response from our public servants. These are public servants. These people has been appointed to serve the public, and this is the example for the public servants example. This is the duty they are doing. This was done in the last month. This was collapsed with JCB, and alternate day on the work board the building has been raised with a single slab. This is a question raised by the TRP, looking for the justice for the normal citizens. We want justice. We are here for the question to public servants. These are the public servants, or this is the reality of these services? These people are paid by the salaries with the taxes paid by the people. Normally hard earned amount which were earned by us, we are paying the salaries to these public servants. These public servants are corrupt. This is the example for this. Thank you for all. Thank you for the media. అంతర్రాష్ట్ర గంజాయి ముఠను జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సస్పెన్షన్ లో ఉన్న శివకృష్ణ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. శివకృష్ణ అనే వ్యక్తి కేరళలో పోలీస్ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించేవారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ మాట్లాడుతూ నిందితుడి నుంచి 79 లక్షల విలువైన 158 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 2009లో విధుల్లో చేరిన శివకృష్ణ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. గతంలో ఇతనిపై 2 కేసులున్నాయి. కేరళలో ఇతను విధులు నిర్వహించే క్రమంలో 2 సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. ఒరిస్సా నుంచి తీసుకువచ్చి మహారాష్ట్రకు వెళ్తుండగా ఎస్ఆర్ నగర్ లో పట్టుకున్నాం.
సిఐఎస్ఎఫ్ నుండి సస్పెండ్ అయినప్పటికీ అతను నేర ప్రవృత్తి కొనసాగింది. మాదక ద్రవ్యాల విషయంలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా సరఫరాపై ప్రత్యేక నిఘా ఉంటుంది. యువత, ఐటీ సెక్టార్లో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. మాదక ద్రవ్యాల కట్టుబడికి తీవ్రంగా శ్రమిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్కటి కొంచెం నెంబర్ ప్లేట్ కనబడేటట్టు పెడితే బాగుంటుంది. షేక్ కాకండి సైట్లో కూడా రిక్వెస్ట్, మీ పిల్లలకి కొంచెం బిహేవియర్ చేంజ్ అయితే, మీకు ఏదైనా డౌట్ అయితే వాళ్ళు నార్మల్ గా బిహేవియర్ చేయట్లేదు, కొన్ని డ్రగ్స్ కన్సంప్షన్ శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీనగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్, విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ, విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ, అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.